కాకినాడ నగరంలో అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా రహదారులపై నిర్మాణ సామాగ్రిని ఉంచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం ఉదయం నగరంలోని 5వ డివిజన్ పేర్రాజుపేట ప్రాంతంలో కమిషనర్ విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో శానిటేషన్ పరిస్థితులను పరిశీలించడంతో పాటు స్థానిక ప్రజలతో మాట్లాడి పారిశుద్ధ్య సేవలపై వారి అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకున్నారు. పర్యటన సందర్భంగా పలు వీధుల్లో భవన నిర్మాణాలకు సంబంధించిన ఇసుక, కంకర, ఇతర నిర్మాణ సామాగ్రిని రహదారులపై నిల్వ ఉంచిన విషయాన్ని కమిషనర్ గమనించారు. దీంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న భవన యజమానులపై జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వివేకానంద పార్క్ సమీపంలోని అన్నా క్యాంటీన్ను కమిషనర్ సందర్శించి అక్కడి నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత విధుల్లో ఉండాల్సిన కార్పొరేషన్ సిబ్బంది గైర్హాజరుగా ఉన్నట్లు గుర్తించిన ఆయన బాధ్యులైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ మాట్లాడుతూ నగర సౌందర్యాన్ని దెబ్బతీసే విధంగా ఏర్పాటు చేసే అనధికార ఫ్లెక్సీలను తొలగించే ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా రహదారులపై నిర్మాణ సామాగ్రిని ఉంచినట్లయితే జరిమానాలు విధించడంతో పాటు అవసరమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, వాటర్ వర్క్స్ డి లక్ష్మీనారాయణ, ఏఈ అర్జున్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేపు ప్రొద్దున హానరబుల్ సీఎం గారు వస్తే అన్నాయ్ క్యాంటీన్ దగ్గర బాగుండకపోతే ఏ సూపర్వైజర్ బాగుంటుంది ఆ అన్నాయ్ క్యాంటీన్ సూపర్వైజర్ ని హెల్డ్ రెస్పాన్సిబుల్ చూస్తున్నాము. అదేవిధంగా నోడల్ ఆఫీసర్ చేస్తాము. నోడల్ ఆఫీసర్ కూడా దే హ్యావ్ టు గో అండ్ విజిట్ ఎవ్రీడే. అలాగే ప్రతి అన్నాయ్ క్యాంటీన్ దగ్గర కూడా మనకి శానిటరీ సెక్రటరీ, అడ్మిన్ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీ ముగ్గురు చేస్తాము. దే షుడ్ బి ప్రజెంట్ హియర్ అండ్ లుక్ అప్ ద ఆల్ థింగ్స్ టు హియర్ ఓన్లీ. అట్లాగే ఎవరైనా చేసినప్పుడైతే వారిపైన కూడా చర్యలు ఉంటున్నాము. ఆనరబుల్ సీఎం గారు మనకి 18th వస్తానని మనకి సమాచారం వచ్చింది. కాబట్టి అంతేకాకుండా మనకి ప్రతిరోజు కూడా ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మేజర్ డ్రైన్స్, మైనర్ డ్రైన్స్ మనం డీసెంట్రైజ్ చేస్తున్నాము. మేజర్ డ్రైన్స్ అనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు చూస్తున్నారు. మైనర్ డ్రైన్స్ అనేది శానిటేషన్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు. వారు కూడా ఈ పనులు తొందరగా సాధ్యంత మటుకి తొందరగా కంప్లీట్ చేసి వాటిని మనం కంప్లీట్ చేస్తుందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మన రైనీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ డ్రైన్కి సంబంధించి అన్ని కూడా క్లీనప్ చేసేసుకుని మనం శుభ్రంగా సిటీని ఉంచాలి. అట్లాగే మన అన్నా క్యాంటీన్ ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్కి సంబంధించింది ఈ శానిటేషన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇక్కడ శానిటేషన్ చూడమని చెప్పామో, ఇక్కడ మీకు బ్లీచ్ చేయమని చెప్పాను కదమ్మా, చుట్టూరు బ్లీచ్ చేయాలి. శానిటేషన్ సంబంధించి ఈ క్లీనినెస్, చుట్టూరు క్లీనినెస్ ఉండాలి. రెండోది ఏంటంటే మీరు చేస్తున్న ప్లేట్లు సక్రమంగా కడుగుతున్నా లేదన్నది ఆ ప్లేట్లు చూడటం, రుచికరంగా ఉందా లేదా మీరు టెస్ట్ చేసి మీరు రిపోర్ట్ ఇవ్వాలి. అదేవిధంగా ఆ శానిటరీ సంబంధించిన బాత్రూమ్ అన్ని క్లీన్గా లేవో చూసుకుని ఎప్పటికప్పుడు నిత్యం కూడా ప్రతి నిమిషంలో కూడా ఆ టేబుల్స్ క్లీన్నెస్ ఉందా లేదా కూడా చూసుకోవాలి. అట్లాగే పబ్లిక్ మనకి వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనేది అడ్మిన్ చూడాలి. అంటే ప్రాపర్గా మాట్లాడుతున్నారు లేదా, వచ్చిన వారిని గౌరవంగా చూస్తాం లేదనేది వారు చూసుకోవాలి. కాబట్టి అన్నా క్యాంటీన్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మన దగ్గరికి వచ్చిన ప్రతి కస్టమర్ని కూడా జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళందరికీ కూడా మనం సక్రమంగా ఫుడ్ అందించి వారి యొక్క గౌరవానికి ఏ విధమైన భంగం కలగకుండా వారితో మర్యాదగా మాట్లాడాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎవరు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం.